నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 12th క్వశ్చన్ కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చనే. ట్రిపుల్ స్టార్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం. ఇది ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మీకు. ఓకేనా. సాల్వ్ √2 ఇంటూ sin x ప్లస్ cos x ఈజ్ ఈక్వల్ టు √3. ఇప్పుడు ఆల్రెడీ మనం sin x ప్లస్ cos x ఈజ్ ఈక్వల్ టు sin x ప్లస్ cos x ఇలా వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే దీన్ని ఇటువైపు తీసుకొచ్చేసేయండి. సింపుల్గా చెప్పాలంటే బెటర్ సొల్యూషన్లో sin x ప్లస్ cos x ఈజ్ ఈక్వల్ టు √3 ఇటువైపు తీసుకొచ్చేసేయండి. √3 ఇది a sin x ప్లస్ p cos x ఈజ్ ఈక్వల్ టు c ఫార్ములా అంటే నేను ఏం చేయమన్నా √a² ప్లస్ b²తో మల్టిప్లై చేసి డివిజన్ చేయాలని చెప్పాను. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఇది ఏమవుతుంది √2 అవుతుంది. √a² ప్లస్ b² అంటే ఎంత అవుతుంది √2 అవుతుంది. సో దీన్ని ఏం చేద్దాం √2తో మల్టిప్లై చేసి డివిజన్ చేద్దాం. అంటే 1/√2 sin x ప్లస్ 1/√2 cos x ఈజ్ ఈక్వల్ టు √3/√2. √2 ఇటువైపు తీసుకొచ్చేసేయండి. 1/√2 sin x ప్లస్ 1/√2 cos x ఈజ్ ఈక్వల్ టు √2 ఇటువైపు ఎత్తితే √3 √2 ఇంటూ √2 ఎంత అవుతుంది 2 అవుతుంది. ఓకేనా. దీన్ని కాసుల్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుందండి sin a sin b ప్లస్ cos a cos b. sin a sin b అంటే sin π/4, ఇది sin π/4 sin x ప్లస్ cos π/4 కూడా 1/√2 కదా. సో cos x ఈజ్ ఈక్వల్ టు √3/2. క్లియర్. సో ఇప్పుడు ఏమవుతుంది sin a sin b cos a cos b ప్లస్ sin a sin b ఫార్మ్ అండి cos a మైనస్ b అంటే x మైనస్ π/4 ఈక్వల్ టు 3. ఇది కాసుల్లో ఉంది కాబట్టి దీన్ని కూడా కాసుల్లో కన్వర్ట్ చేయాలి. అంటే cos x మైనస్ π/4 cos 30 √3/2 కాబట్టి cos π/6. రైట్. ఇప్పుడు cos θ ప్లస్ cos ఆల్ఫా ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని x మైనస్ π/4 ఈజ్ ఈక్వల్ టు 2n/, జనరల్ సొల్యూషన్ π/4 ఈక్వల్ టు x మైనస్ π/4 ఈజ్ ఈక్వల్ టు 2n/, ప్లస్ ఆర్ మైనస్ π/6. ఓన్లీ సాల్వ్ చేయమన్నాడు అంతేగా. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2n/, ప్లస్ ఆర్ మైనస్ π/6 ప్లస్ π/4 where n belongs to z. This is the general solution. n belongs to z. This is general solution. ఒకసారి ప్లస్ తీసుకోండి, ఒకసారి మైనస్ తీసుకొని దీన్ని సింప్లిఫై చేస్తే ఆటోమేటిక్గా ఎక్స్ వాల్యూస్ వస్తాయి. ఇదేం ఇబ్బందికరమైన విషయం ఏం కాదు. ఓకేనా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది జనరల్ సొల్యూషన్ అలా రాస్తే సరిపోతుంది, ప్రాబ్లం లేదు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద 12th సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 14th క్వశ్చన్. ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. 14th క్వశ్చన్ అంటే 14th వన్ ఇది ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. ఇది కూడా ట్రిపుల్ స్టార్. అన్ని ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇఫ్ θ1 కామా θ2 ఆర్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ a cos 2θ, b sin 2θ is equal to c, and tan θ1 not equal to tan θ2, tan θ1 not equal to tan θ2, and a plus c not equal to 0, a plus c not equal to 0. Then find the values of
then find the values of first one tan theta 1 plus tan theta 2 into second the tan theta 1 into tan theta. It values find it here. If theta 1 theta 2 are solutions of the equation, ఈ ఈక్వేషన్ సొల్యూషన్స్ అయితే tan theta 1 నాట్ ఈక్వల్ టు tan theta 2 అయితే అండ్ a ప్లస్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దెన్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? సొల్యూషన్లో సొల్యూషన్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? a cos 2 theta ప్లస్ b sin 2 theta ఈజ్ ఈక్వల్ టు c. ఇది ఇచ్చింది. ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ మనకు చూడండి theta 1 theta 2 ఈక్వేషన్ చూడండి, ఇవి ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటి? tan thetaలో ఉంది. tan thetaలో అంటే ఈక్వేషన్ మనం ఏం చేయాలి? ట్యాన్లోకి కన్వర్ట్ చేయాలి. ట్యాన్లోకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో మనం కన్వర్ట్ చేయగలిగితే మనం ఈ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఏం చేద్దాం? cos 2 thetaకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో మనకు ఫార్ములా ఉంది. a ఇంటూ 1 మైనస్ tan square theta by 1 plus tan square theta. ఇది ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో ప్లస్ b ఇది 2 tan theta by 1 plus tan square theta sin 2 theta ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్స్ ఈజ్ ఈక్వల్ టు c. అన్నిటికీ ఎల్సిఎం ఎంత అవుతుంది? 1 ప్లస్ tan square theta by a ఇంటూ 1 a మైనస్ a tan square theta plus b 2b tan theta equal to c. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? a మైనస్ a tan square theta plus 2b tan theta is equal to c ఇంటూ 1 ప్లస్ tan square theta అంటే c ప్లస్ c tan square theta అవుతుంది. డైరెక్ట్గా మల్టిప్లై చేయాలి. c ఇంటూ 1 ప్లస్ tan square theta c ప్లస్ c tan square theta అవుతుంది. ఇవన్నిటిని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది? a మైనస్ c మైనస్ a tan square theta మైనస్ c tan square theta ప్లస్ 2b tan theta equal to 0. ఓకేనా? ఇక్కడ ఏం చేద్దాం? దీంట్లో tan square theta కామన్ తీసేస్తే మైనస్ tan square theta కామన్ తీయండి. మైనస్ tan square theta కామన్ తీసేస్తే ఇక్కడ ఏమవుతుంది? a ప్లస్ c మైనస్ కామన్ వచ్చేస్తే మైనస్ tan square theta కామన్ చెప్తే a ప్లస్ c ప్లస్ 2b tan theta ప్లస్ a మైనస్ c ఈక్వల్ టు 0. మళ్ళీ ఇక్కడ ఒక మైనస్ 1 కామన్ తీసేయండి. కామన్ తీసేస్తే tan square theta ఇంటూ a ప్లస్ c ప్లస్ మైనస్ కామన్ తీస్తే మైనస్ 2b tan theta. ఇక్కడ మైనస్ కామన్ తీసేస్తే ఏమవుతుంది? మైనస్ ఏ ప్లస్ సి అంటే సి మైనస్ ఏ అవుతుంది. ప్లస్ ఇది సి మైనస్ ఏ. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ట్యాన్లో ఉంది. ఇక్కడ ట్యాన్ స్క్వేర్ కోషెంట్ అంతా ఏ ప్లస్ సి అంటే ఇది నథింగ్ బట్ ఏంటి? దీన్ని ఎలా రాయొచ్చు? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బి అంటే ఏ క్యాపిటల్ ఏ tan square theta ప్లస్ బి tan theta ప్లస్ సి క్యాపిటల్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ సమ్ ఆఫ్ ది రూట్స్ మనకు తెలుసు. మనకి ఏంటి? థీటాను గివెన్ ఏమి ఇచ్చాడు? theta 1 అండ్ theta 2 ఆర్ ది
solutions of the equation. Hence tan theta 1 and tan theta 2 are the roots of the equation. Roots of this equation. అర్థమైందా? ఇవి దీనికి theta 1 theta 2 సొల్యూషన్స్ అయితే ఆటోమేటిక్గా tan theta 1 theta 2 ఏమవ్వాలి? రూట్స్ ఆఫ్ ది సొల్యూషన్ అవ్వాలి. అంతేనా? ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్కి మనకు ఫార్ములా తెలుసు కదా. సమ్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా ఏంటి? -b/a. సమ్ ఆఫ్ ది రూట్స్ ఫస్ట్ వన్ sum of the roots is equal to minus capital B by A. capital B by A. ఇప్పుడు క్యాపిటల్ బి అంటే మనం ఏమనుకో -2b కదా. క్యాపిటల్ బి అంటే క్యాపిటల్ బి మనం ఏమనుకున్నాం -2b అంటే -2b ఏమవుతుంది +2b అంటే 2b బై క్యాపిటల్ ఏ అంటే ఎందుకున్నాం a + c అంటే నథింగ్ బట్ ఏంటిది c + a. ఇది 2b + a. ఇక్కడ ఒకసారి రాయండి. సమ్ ఆఫ్ ది రూట్స్ మామూలుగా ఫార్ములా రాసాం కదా -b/a. యాక్చువల్గా సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏమనుకున్నాం ఇవి కదా tan theta 1 tan theta 2 అనుకున్నాం కదా. అంటే tan theta 1 ప్లస్ tan theta 2 ఈజ్ ఈక్వల్ టు -2b by c plus a. that is equal to 2b by c plus a. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ బిట్కి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్ టు c/a కదా ఫార్ములా c/a. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే tan theta 1 ఇంటూ tan theta 2 ఈజ్ ఈక్వల్ టు c అంటే ఏమనుకున్నాం ఇక్కడ c - a by c plus. ఓకేనా? దిస్ ఈజ్ ద ఆన్సర్. tan theta plus tan theta 2b by c plus a. tan theta 1 into tan theta 2 is equal to c minus a by c plus a. ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అది కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ట్రిపుల్ స్టార్ క్వశ్చన్ అది కూడా. నెక్స్ట్ వచ్చేసి 15th ఎగ్జాంపుల్ 15th ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చనే. ట్రిపుల్ స్టార్ క్వశ్చన్ 4 మార్క్స్. ఓకే, ఏంటది క్వశ్చన్? ఏంటది? సాల్వ్ 4 sin x sin 2x sin 4x 4 sin x sin 2x sin 4x is equal to sin 3x. ఇది సాల్వ్ చేయమన్నాం. ఎలా సాల్వ్ చేద్దాం? సొల్యూషన్లో sin 3x is equal to, దీని ముందు రాస్తాం, ఇబ్బంది ఏం లేదు. sin 3x is equal to ఈ 2ని విడగొట్టేసేయండి. 2ని 2 sin x sin 2x 2 sin 4x కింద రాసాను. 2 sin 2x sin 4x సెపరేట్ చేసేయండి. ఇది 2 sin 2x, దీన్ని సెపరేట్ చేసేయండి. 2 sin 2x sin 4x కింద. ఎందుకు రాసాము అలాగా? ఎందుకు రాసామంటే ఇది 2 sin a sin b ఫార్ములా ఉంది. ఇప్పుడు ఇది 2 sin x, ఇది 2 sin a sin b ఫార్ములా ఏంటి? sin a sin b ఫార్ములా cos a minus b minus cos a plus b. cos a minus b, a minus b అంటే 2 minus 4x అంటే 2x minus 4x minus 2x. cos a minus theta cos theta కాబట్టి cos a minus b cos a plus b అంటే ఇదంతా 6x వచ్చింది. ఓకేనా? ఇప్పుడు
sin 3x ఈజ్ ఈక్వల్ టు 2 sin x మల్టిప్లై చేసేయండి. దీన్ని మల్టిప్లై చేస్తే సింపుల్గా 2 sin x cos 2x మైనస్ 2 sin x cos ఇదేముంది 2 sin a cos b 2 sin a cos b లేదంటే 2 sin a cos b మైనస్ 2 sin a cos b ఫామ్లో ఉంది కదా, ఇది cos 2x దీన్ని ఎలా రాయొచ్చు మనం? sin c ప్లస్ d బై 2 sin c మైనస్ db కింద రాయొచ్చు. ఇది sin c ప్లస్ d బై 2 అంటే sin c ప్లస్ d బై 2 sin c ప్లస్ d మైనస్ sin c మైనస్ d బై 2 అంటే ఇది ఎంత అవుతుంది? sin 3x ఇది sin x ఇది 2 cos 6x 2 sin x ఇక్కడ sin 3x sin 3x ఈ sin 3x క్యాన్సిల్ అయిపోతే తీసేసి 0 అయిపోతుంది కదా, ఇవన్నిటి ఒక వైపు తీసుకొచ్చేస్తే 2 cos 6x 2 sin x ప్లస్ sin x ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో sin x కామన్ తీయచ్చా? sin x కామన్ తీసేయండి. sin x కామన్ తీసేస్తే cos x ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది? sin x కామన్ తీసేస్తే 2 cos x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ sin x ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2 cos x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. sin x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి? n పై x ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ద ప్రిన్సిపల్ సొల్యూషన్. x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఇది x ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ప్రిన్సిపల్ సొల్యూషన్. PS అంటే ప్రిన్సిపల్ సొల్యూషన్ అన్నమాట. sin x ఈజ్ ఈక్వల్ టు అలాగే x ఈజ్ ఈక్వల్ టు n పై అనేది ఏంటి? జనరల్ సొల్యూషన్. x ఈజ్ ఈక్వల్ టు n పై వేర్ n బిలాంగ్స్ టు z ఇది జనరల్ సొల్యూషన్. అలాగే ఇది తీసుకుంటే cos x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 cos x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 అంటే x ఈజ్ ఈక్వల్ టు cos 60 అంటే π/3 కదా, π/3 π మైనస్ π/3 తీయాలి, π మైనస్ π/3 సెకండ్ క్వాడ్రంట్లో తీసుకెళ్ళాలి కదా. నెగిటివ్ అంటే cos నెగిటివ్ అంటే ఎక్కడ తీసుకెళ్ళాలి? సెకండ్ క్వాడ్రంట్లో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే π మైనస్ π/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 2π/3 అంటే x ఈజ్ ఈక్వల్ టు 2π/3 ఇది ప్రిన్సిపల్ సొల్యూషన్. మరి జనరల్ సొల్యూషన్ ఎంత అవుతుంది? cos x ఈజ్ ఈక్వల్ టు cos 2π/3 అంటే x ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ 2π/3 వేర్ n బిలాంగ్స్ టు z ఇది జనరల్ సొల్యూషన్. ఓకేనా, దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్. 2 cos 6 సారీ 2 cos 6x sorry for the inconvenience. సరిగ్గా చూసుకోవాలి మనం. ఏమైంది? ఇది 2 cos 6x మనం cos x చేసాం. cos 6x ఈజ్ ఈక్వల్ టు -1 cos 6x ఈజ్ ఈక్వల్ టు -1/2
అంటే cos 6x is equal to cos of 5 by దీని ఎలా రాయాలి 5 మైనస్ cos of 5 మైనస్ 5 by 3 నెగిటివ్ కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో తీసుకెళ్తాం cos 2 pi by cos 6x is equal అంటే x is equal to 2 pi by 3 ప్రిన్సిపల్ సొల్యూషన్ cos x is equal to minus 1.2 pi by 3 x is equal to pi by 3 అవుతుంది. x is equal to 2 pi by 3 x is equal to ఎంత అవుతుంది is equal to డివిజన్ అవుతుంది కదా 2 pi by 5 by 9 x is equal to pi by 9 అంటే ఇది ప్రిన్సిపల్ సొల్యూషన్. మరి జనరల్ సొల్యూషన్ వచ్చేటడికి దీని నుంచి ఎలా రాస్తాం 6x is equal to 2n pi plus or minus 2 pi by 3 అంటే x is equal to 2n pi by 6 pi by 3 6 కిందకి వచ్చేస్తుంది 3 6 18 కదా ఇదేమవుతుంది n pi by 3 plus or minus 5 by 9 general solution.